వెల్కమ్ టు J70 న్యూస్. నీకంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోచేసిన లక్షల కోట్ల ఆశలున్నాయి. కానీ కూలి పని చేసుకునే ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాన్ని కొనగలడా? జగన్ ఈ యువకుడు 2014, 2018లలో కూడా అంటే చంద్రబాబు హయాంలోనే 2 సార్లు డిఎస్సి రాసి ఉద్యోగం తెచ్చుకోలేకపోయినా పట్టు వదలకుండా ఈసారి మెగా డిఎస్సితో విజయం సాధించారు. ఈయన నువ్వు అవమానించేది. శ్రీనివాసరావు గారు బాగున్నారా? బాగున్నాం. సుందరరావు గారు బాగున్నారా? తల్లి బాగున్నారా? నమస్తే అమ్మా. సరే కూర్చుందా? కూర్చోండి. పెళ్ళైందా మీకు? లేదు సార్, ఇంకా కాలేదు. ఇంకా కాలేదు సార్. ఓకే, ప్లాన్ చేస్తున్నారా? సుందరరావు గారు మంచి సంబంధం వెతుకుతున్నారా? హ్యాపీగా చేసేవచ్చు. ఇంకా టీచర్ గారు అయిపోయారు, హ్యాపీగా ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడతారు, మిమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు. సుందరరావు గారు పిల్లలు ఎంతమంది మీకు? అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది? అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మా నువ్వు తల్లి? ఆహా, ఓకే ఓకే. మీరు కూలి పనికి వెళ్తున్నారు. ఎక్కడ చదువుకున్నారు? జంగారెడ్డి చదివారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ చదివా బ్రదర్? ఎక్కడ? కామరపుకోట. ఓకే ఓకే. జంగారెడ్డి కూడా. ఓకే ఓకే. డిగ్రీ BHSRలో దేవరపల్లిలో చదివాను. ఏంటి డిగ్రీ ఏం చేశారు? స్పెషల్ తెలియదు సార్. డిగ్రీ స్పెషల్ తెలియదు సార్. స్పెషల్ తెలుగు పండిట్ సార్. తెలుగు పండిట్. తర్వాత MA తెలుగు సార్. MA తెలుగు. ఓకే. మరి జాబ్ వచ్చే వరకు ఏం చేసేవారు? ఎట్లా సంపాదన ఏంటి? ప్రైవేట్ కాలేజీలో చేసేవాడు. ప్రైవేట్ కాలేజీలో చేసేవారు. దోపచార్ల ఎలైట్ కాలేజీలో చేసేవాడు. ఓకే. ఇంకేంటి, ఎలా సాధించారు చెప్పండి? ఈ విజయం ఎలా సాధించగలిగారు? ఈ విజయం ఇంకా అంటే చాలా రోజుల నుంచి నోటిఫికేషన్ చూస్తున్నాం సార్. 2014లో హాఫ్ మార్కులో మిస్ అయింది సార్. 2014లో అర మార్కుతో కోల్పోయారు. 2018లో కూడా అలాగే జరిగింది సార్. 2018 కూడా మిస్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వద్దా అనే చూస్తున్నారు. మాకు అంటే వేరే ప్రభుత్వాల్లో నోటిఫికేషన్ చూసి రాకపోవడం, అయినా ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేసుకుంటాను. అంటే 2014 ఒకసారి మిస్ అయ్యారు, 2018 మిస్ అయ్యారు, మళ్ళీ 2018 నుంచి మొన్న 2025 7 సంవత్సరాల వరకు. అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమి నోటిఫికేషన్ ఏమీ లేవు. ఏమీ లేకపోవడం వల్ల మీ ఎదురు చూపులు 7 ఏళ్ళు గడిచారు. ప్రైవేట్ గా చేసుకుంటానే ఈ ప్రిపరేషన్ చేస్తూ ఉండేది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వద్దా అని చేయడం. మరి మానసిక సంఘర్షణకు లోనయ్యారా అంటే ఎదురు చూడడంలో? బాగా సార్. అంటే బాగా తల్లి. అంటే ఆర్థికంగా కూడా ఈ సొసైటీ పరంగా కూడా అంటే ఇంకా ఏమవుతలేదు, జాబులు రావట్లేదు, ప్రైవేట్ జాబులే చేస్తానని మాకేమో అవకాశం లేదు సార్. ఇప్పటికైనా టీచర్ అవ్వాలనేది ఏమో కోరిక సార్, ఒక ధ్యేయం. ప్రైవేట్ కాలేజీలో చేస్తున్నాం కానీ సాటిస్ఫాక్షన్, గుర్తింపు లేదు. సాటిస్ఫాక్షన్ సమాజంలో కూడా కొంచెం గుర్తింపు లేదు సార్. లేదంటే పని పరంగా కూడా సాటిస్ఫాక్షన్ లేదు సార్. అంటే పిల్లలకి మనం చేద్దాం అనుకునేది లేదు సార్. ఇంకా ఈ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చొరవ అంటే మాట అని వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడం ఇచ్చారు. మేము ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఎక్కడ మంచి ప్యాకేజీలు వస్తాయని చూసుకునే టైం సార్. ఏప్రిల్లో మే నెల. ఇంకా ఎప్పుడైతే ఎన్నికల్లో వాళ్ళు అంటే నోటిఫికేషన్లు ఇస్తామని అనడం, వెంటనే ఆ మాటను జస్ట్ వాళ్ళ అధికారంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కానీ ఆ రోజు సాయంత్రమే నోటిఫికేషన్ అన్నారు సార్. నోటిఫికేషన్ అంటాం కానీ వెంటనే నేను మానేశానని చెప్పాను సార్. ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి చెప్పాను సార్. చెప్పి ఇంకా నా ప్రిపరేషన్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపరేషన్ చేశాను సార్. ఇది మా ఇల్లు సార్, పక్కన మా అమ్మమ్మ గారు ఇల్లు సార్. ఇక్కడ మా తమ్ముడు గారు మేము అందరం ఉంటే ఇక్కడ ఇబ్బంది అవుతుందని ఆ పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకునేవారు.